ఈ రోజు సుమన్ శెట్టి అన్నను ముగ్గురు కలిసి చాలా దారుణంగా టార్గెట్ చేశారు. పాపం దానికి ఆయన బోరున ఏడ్చాడు. అసలుకి ఏం జరిగింది? సంజన సుమన్ శెట్టిని ఏమనింది, ప్రియా ఏమనింది, మర్యాద మనీష్కు అసలుకు మర్యాదనే లేదు. ఆయన సుమన్ శెట్టిని ఏ విధంగా కౌంటర్ చేసినారు అనే దాని గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నామినేషన్స్ లో సంజన సుమన్ శెట్టిని టార్గెట్ చేసింది. సంజనను ఆల్రెడీ కెప్టెన్ చేసినారు. కెప్టెన్ అంటే ఎవరినైనా నామినేట్ చేయొచ్చు. అంటే సంజన ఇప్పుడు సుమన్ శెట్టి ఏం మాట్లాడలేడని ముందు నుంచే సంజన సుమన్ శెట్టిని టార్గెట్ చేస్తుంది. సుమన్ శెట్టి సిగరెట్లు ఏవైతే ఉన్నాయో అన్నవి అవి మొత్తం దాచిపెట్టింది. ఈ రోజు కూడా ఆమె అనవసరంగా సుమన్ శెట్టిని టార్గెట్ చేసింది. ఆమె ఏం చెప్పిందో తెలుసా? నేను పర్పస్ఫుల్ గా ఎవరిని తొక్కను సుమన్ శెట్టి, నువ్వు అట్లా అనుకోద్దు, నేను చాలా మంచిదాన్ని, కానీ నేను నిన్ను నామినేట్ చేసి ఇంట్లో నుంచి బయటికి పంపించాలని అనుకున్నాను అని ఏదైతే మాట చెప్పిందో దానికి మామూలు పంచి లేదు, సూపర్ పంచ్ ఇచ్చినాడు సుమన్ శెట్టి అన్న. మీకేమనిపించింది ఆ పంచు విన్న తర్వాత? అమ్మా నువ్వు ముందు పుయ్యమ్మా, నువ్వు చూసినా కానీ నువ్వు చేసేవే అన్ని, నువ్వు తొక్కే ఎవరాలు చూస్తావు, నేను పర్సనల్ గా ఎవరిని తొక్కనని చెప్తావు, నువ్వు ఏంది చెప్పేది? ముందు పోయి నువ్వు పెయింట్ పోయి అంటే అది నేను పుయ్యను, నువ్వు అట్లా సీరియస్ కాకూడదు అంటే ఏంది సీరియస్ కాకూడదు అంటే చిన్నగా మాట్లాడాలనా? నువ్వు పుయ్యమ్మా పమ్మా నాకు ఆ పెయింట్ అది ఏదైతే అవులై చేస్తాడో మామూలు కాదు, అసలు బీభత్సము. విశ్వంబర సినిమా రాలేదు కానీ విశ్వంబర సినిమాను మాత్రం రాకముందే చూపించినాడు సుమన్ శెట్టి సంజనకు, మామూలుగా కాదు. దాని తర్వాత పుయ్యమ్మ ఎందుకు నువ్వు లేట్ చేస్తున్నావు అంటే ఆమె కాడ సమాధానం లేదు. నువ్వు వెయిట్ చేయాలంటే నేనేంది వెయిట్ చేయాలి? మోకాలు చెప్పాలి నచ్చన్నాయి, నా సిగరెట్లలో ఆపినారు, ఏంది మీది పంచాయతీ? 2 రోజులు గాన మీరు ఇవ్వకపోతే మీకు 3వ రోజు సుక్కలు చూపించదు అన్నట్టు ఆమెకు రిప్లై ఇవ్వడం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత వెంటనే ప్రోమోలో మీరు చూసే ఉన్నారు కదా, ప్రియాకు సంబంధం లేకుండా ప్రియా ఈ రోజు సుమన్ శెట్టి అన్నను నిజంగా టార్గెట్ చేసి మాట్లాడింది. అవహేళనగా అవులై చేసుకుంటా మాట్లాడింది. ప్రియా ఏమనిందంటే, అన్న మీరు ఏం టాస్క్ చేయకుండానే నేను మీకు ఫుడ్ ఇచ్చాను కదా, దాన్ని బట్టి మా ఇంట్లో అదే ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ నన్ను తిట్టారు, మా మధ్య గొడవ జరిగిందంటే నేను సుమన్ శెట్టి అన్న రిప్లై అసలు మామూలుగా లేదు, సూపర్గా ఉంది. నేను అడిగినానా నిన్ను ఫుడ్ పెట్టమని? ఊరికే లేదు, నీకు టాస్క్ ఇవ్వాలనిపించా నువ్వు టాస్క్ ఇవ్వమ్మా, నేను టాస్క్ చేయడానికి రెడీగా ఉంటాను, నువ్వు ఇవ్వకపోతే నేనేం చేయాలి? నేను టాస్క్ చేసుకుంటా నీ కాడికి రావాలని ఇట్టి అన్నాడు. అబ్బా అందరూ భలే నవ్వినారు, నిజంగా భలే జోక్ వచ్చింది. సుమన్ శెట్టి అన్నలో పవర్ వచ్చింది, కామెడీ కంబ్యాక్ అయింది. మామూలుగా కాదు, మామూలు పని చేయలేదు. సుమన్ శెట్టి అన్న మాట్లాడిన మాట ఏదైతే ఉందో, ప్రియా శెట్టి ఉంది కదా, ఆమెకు నోట్లో నుంచి మాట కూడా రాలేదు, అందరు మామూలుగా నవ్వలేదు, సూపర్ గాని పనిచేసినాడు. ప్రియా శెట్టికి కూడా, ప్రియా శెట్టికి కనీసం మాటలన్నీ కూడా పాయింట్ రాలేదు. దాని తర్వాత మర్యాద మనీష్ది ఒక్క మాట నేను చెప్తాను. మర్యాద మనీష్ అన్న ఎవరి గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారో నాకు తెలుసన్నా, ఎవరిని ఎక్స్పోజ్ చేయాలో నాకు తెలుసన్నా, ఎవరిని ఎక్స్పోజ్ చేస్తున్నారో నాకు తెలుసన్నా, ఈ నామినేషన్స్ లో ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారో నాకు తెలుసన్నా అంటాడు. కానీ ఏం మాట్లాడుతున్నారు, ఎవరిని చేస్తున్నారని మాత్రం ఎప్పుడు చెప్పాడు. ఈ రోజు సుమన్ శెట్టి అన్నని కూడా అదే చెప్పినాడు. అన్న నువ్వు బయట నుంచి రాకూడదు కదన్నా, నువ్వు బయట నుంచి లోపలికి రాకూడదు కదన్నా, పర్మిషన్ అడగాలంటే ఏంద్రానైనా పర్మిషన్ అడిగేది, బయట నుంచి నేను లోపలికి రావాలన్నా అని అడిగే పర్మిషన్ వచ్చాను కదరా స్వామి, మేము వచ్చి ఏమైతుంది, మేమేమన్నా దొంగల మా బాబాయ్ అని మాత్రం చెప్పి మామూలు పంచలేదు. మర్యాద మనీష్కి అయితే నోరు మూపించినాడు. మర్యాద మనీష్ డ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ డ్రామాలకు పూర్తిగా పులి స్టాప్ పెట్టినాడు. అసలుకు ఈ రోజు సుమన్ శెట్టి అన్న చాలా బాధపడినాడంట. ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత బోరున ఏడ్చినాడంట. అరే ఆయన ముందే సెన్సిటివ్గా ఉన్నాడు, ఆయన ఒకరిని ఒక మాట అన్నాడు, ఒకరిని పిలిచాడు. ఈ లాస్ట్ వారం మీరు చూసినారు కదా, అస్సలు పిలిచే పలుకుతాడు లేకుంటే అట్లాంటి మనిషిని అనవసరంగా వ్యాలిడ్ పాయింట్స్ లేకుండా ఆయనను నామినేట్ చేయడము అండ్ ఆయన స్టార్ట్ అయినాడు. అది విత్డ్రాల్ సింటమ్ సిగరెట్లు ఆపినారని ఆయన కోపం వచ్చిందా, లేకపోతే ఈయన ముందే ఇట్టనా అనేది మనకు తెలియదు. కానీ విశ్వరూపం మాత్రం స్టార్ట్ చేసినాడు. మీకేమనిపించింది ఈ రోజు సుమన్ శెట్టి అన్న పర్ఫార్మెన్స్ చూసి? ఎవరిది తప్పు? సుమన్ శెట్టి అన్న తప్ప, లేకుంటే సంజనాదా, మర్యాద మనీష్దా, లేకుంటే ఎప్పుడు మనము ఎక్స్పెక్ట్ చేసే ప్రియాదా? జస్ట్ లాస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ప్రియా ఈ వీక్ లో నామినేట్ అయింది కదా, ఆమె ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి లేదా? మీకేమనిపిస్తుంది? ఈ వారం మాత్రం పక్కా ఒక కామనర్ మాత్రం ఎలిమినేట్ అవుతాడు, అది మాత్రం రాసి పెట్టుకోరి. ఇలాంటి బిగ్ బాస్ కు సంబంధించిన అప్డేట్స్ కోసం ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ప్లీజ్ తెలియజేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది వాయిస్ ఆఫ్ మీకి, ప్లీజ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.